ఆ ఎయిర్ డిఫెన్స్ యూనిట్లని లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ యూనిట్లన్నిటి కూడా మనం న్యూట్రలైజ్ చేసేసాం. అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాక్ మిసైల్స్ మనకు ఫస్ట్ వేసినప్పుడు మనం భారత గగనతలంలోనే పేల్చేసాం. ఎన్ని లొకేషన్స్ లో వాళ్ళు దాడి చేయాలని ప్రయత్నించారు తెలుసా? నిన్న రాత్రి జమ్మూ, శ్రీనగర్, అమృత్సర్, పఠాన్కోట్. ఈ జమ్మూ శ్రీనగర్ రెండు కూడా జమ్మూ కాశ్మీర్. అమృత్సర్, పఠాన్కోట్, బఠిండా, లుధియానా, జలంధర్, చండీగఢ్ ఇవన్నీ కూడా పంజాబ్ లో. తర్వాత అవంతిపుర, భుజ్, ఫలోడి ఇవన్నీ కూడా రాజస్థాన్, భుజ్ ఏమో గుజరాత్. ఇవన్నిటి మీద దాడులకు ఎత్తిస్తే బీవీఆర్ మిసైల్స్ అంటారు, చైనాకు చెందిన తయారీ మేడు. వెంటనే మన సమర్థంగా అడ్డుకొని S-400 అనే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ వచ్చి S-400 ఎయిర్ డిఫెన్స్ వచ్చి దాని మొత్తాన్ని కూడా క్లియర్గా అడ్డుకున్న పరిస్థితి, న్యూట్రలైజ్ చేసేసాయి. ప్లస్ లాహోర్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఇంకా మన యుద్ధ విమానం కానీ మన ఏదైనా వస్తే వాళ్ళకి కనబడకుండా లాహోర్ ఎయిర్పోర్ట్లో ఆ మొత్తాన్ని కూడా మనం న్యూట్రలైజ్ చేసిన పరిస్థితి. ఒక్క రోజుగా ఇట్లా ఉంది. నిజానికి పాకిస్తాన్కి ఉన్నాయి, వాళ్ళ దగ్గర అనుభవములు ఉన్నాయి. F-16 యుద్ధ విమానాలు పాకిస్తాన్కి అమెరికా ఇచ్చింది. ఎప్పుడు ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో ఒసామా బిన్ లాడెన్ చంపమని ఇస్తే వాళ్ళు భారతదేశం మీద ప్రయోగించారు. తర్వాత నుంచి ఆపేసింది అమెరికా కూడా. F-16 అవన్నీ కూడా ఆపేసింది. ఎందుకంటే ఒసామా బిన్ లాడెన్ ఎప్పుడైతే పాకిస్తాన్ లో దాక్కొని అబొట్టాబాద్ లో చచ్చిపోయి ఉన్నాడో, చంపిన తర్వాత వాళ్ళు కూడా సాయం ఆల్మోస్ట్ తగ్గించారు. కానీ ఇప్పుడు మన అటాక్ తోటి పాకిస్తాన్ ప్యాక్ అయిపోయి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయి అవన్నీ కూడా అయిపోయిన పాకిస్తాన్ మిసైల్ దాడిని సమర్థంగా భారత్ తిప్పికొట్టడమే కాదు, భారత్ ఆర్మీ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని భారత్ బలగాలు ధ్వంసం చేశాయి కదా, మరి పాకిస్తాన్ కి ఇంకా ఛాన్సే లేదా అసలు అటాక్ చేయడానికి? ఇప్పుడు మనం చూసాం కదా, ఇంకా వాళ్ళ సామాగ్రి కానీ వాళ్ళ రక్షణ వ్యవస్థ కానీ దాన్ని వాళ్లే నమ్మలేని పరిస్థితి మనకు వచ్చింది. ఎందుకంటే 1-2 లొకేషన్స్ కాదు, కుప్వారా, బారాముల్లా, ఉరి, పూంచ్ ఇవన్నీ కూడా ఈ సెక్టార్స్ లో పాకిస్తాన్ కాల్పులకు దిగుతుంది. LOC వెంబడే, లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాల్పులు చేస్తున్నారు. ఎందుకంటే ఈ పూంచ్ కానీ రాజౌరి కానీ దీన్ని ఆనుకొని సరిహద్దు గ్రామాలు ఉంటాయి, వాళ్ళ ఇల్లు కూడా బార్డర్కు అటువైపు దాటితే ఇల్లు. సో మోటార్ షెల్లింగ్స్ తో దాడులు చేయడం వల్ల మన వాళ్ళు 16 మంది చనిపోయారు, అమాయక ప్రజలు. దానిలో ఇప్పుడు ఇంతకుముందు ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చెప్పారు, సిక్కులు కూడా ఉన్నారు. 3 సిక్కులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, 3 మహిళలు, 5 చిన్నపిల్లలు. అంటే ఫైరింగ్ దాని నుంచి. సో అందుకని ఇంకా సిటిజన్స్, ఇన్నోసెంట్ సివిలియన్స్ ను మన మీద దాడులు చేసినప్పుడు మనం ఎట్లా ఊరుకోం కదా. సో ఊరుకోకుండా భాగంగానే మనం ఈ విధంగా వాటన్నిటి కూడా న్యూట్రలైజ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో అందుకనే ఒకటి, పాకిస్తాన్ ఏదైతే మొన్న దాడులు మనం చేశామో చేసిన దానికి ప్రతి దాడులు చేయాలనుకుంది. కానీ ప్రతి దాడులు చేయాలనుకున్న సమయంలోనే అంతా కూడా వాళ్ళకి రివర్స్ అయిపోయింది. 15 చోట్ల ఏకంగా ప్రయత్నించి చేసింది. ఇదే సమయంలో బెలూచ్ లిబరేషన్ ఆర్మీ, ప్రత్యేక దేశం కావాలి బెలూచిస్తాన్ అని వాళ్ళు పోరాడుతున్నారు. 16 మంది పాకిస్తాన్ సైనికుల్ని వాళ్ళు చంపేశారు. పాకిస్తాన్ జెండాని కూడా పూర్తిగా వాళ్ళు అక్కడ తీసేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఒక విధంగా